ఓం శాంతి. ఈరోజు మురళి 17/10/2025. మధురమైన పిల్లలారా, ఏ విధంగా బాబా భవిష్య 21 జన్మల కోసం సుఖాన్ని ఇస్తున్నారో అలా పిల్లలైన మీరు కూడా బాబాకు సహాయకులుగా అవ్వండి. బాబా ఏ విధంగా సుఖసాగర్లో సుఖాన్ని ఇస్తున్నారో అలా మనం కూడా ఇతరులకు బాబా యొక్క సందేశాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా 21 జన్మలకు సుఖాన్ని ఇవ్వాలి. ఈ కార్యంలో బాబాకు సహాయకులుగా అవ్వాలి. ప్రీతి బుద్ధి కలవారిగా కండి. దుఃఖాన్ని ఇవ్వాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. వేరే వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, కానీ మనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవ్వాలనే ఆలోచన కూడా రాకూడదు. వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం ఇవ్వాలనేటువంటి ప్రతీకార భావన కూడా మనలో సమాప్తం కావాలి. పగ ప్రతీకార వంశాలు సమాప్తమైపోవాలి. దుఃఖం ఇవ్వాలనే ఆలోచన కూడా రాకూడదు. ప్రశ్న: రూపము మరియు సుగంధము గల పిల్లలైన మీ కర్తవ్యమేమి? మీకు బాబా నుండి ఏ శిక్షణలు లభించాయి? రూపము సుగంధము అనగా గుణముల యొక్క సుగంధము, రూపం అనగా ఆత్మిక రూపం. జవాబు: నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. ఇదే రూపము సుగంధము కలిగిన పిల్లలైన మీ కర్తవ్యం. మీ నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. పిల్లలు, 1. పరస్పరం ఎప్పుడూ ఒకరికొకరు కష్టపెట్టుకోకండి. ఎప్పుడూ కోపగించుకోకండి. ఇది అసురీ మనుష్యుల పని అని బాబా పిల్లలైన మనకు శిక్షణనిచ్చారు. 2. మనస్సులో కూడా ఎవరికైనా దుఃఖం ఇవ్వాలన్న ఆలోచన కూడా రాకూడదు. 3. నిందాస్తుతి మానవమానాలు అన్నింటినీ సహించాలి. ఎవరైనా ఏమైనా అంటే శాంతిగా ఉండాలి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. నాకు అవసరం లేదు, శాంతిగా ఉండి. ఇప్పుడు ఎవరైనా కొట్టినారు, మళ్ళీ నేను కొడితే ఇద్దరిది కేసు పడుతుంది కదా. వాళ్ళు కొట్టినారు, నేను శాంతిగా ఉంటే నేను కేసు పెడితే దానిది ఆటోమేటిక్గా ఫైర్ అవుతుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, విశేషంగా మనము చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. చట్టం పని చేస్తుంది, చట్టం తీసుకుంటుంది, చట్టం చేస్తుంది. నేను చట్టం తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకయ్యే బాబా అంటున్నారు, నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి, జ్ఞానరత్నాలు. ఇదే ఆత్మిక రూపాన్ని, గుణాల సౌందర్యాన్ని కలిగిన పిల్లల కర్తవ్యం. ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. రాళ్ళు అనగా ఇతరులకు ఇబ్బందినిచ్చే, కష్టాన్నిచ్చే, దుఃఖాన్నిచ్చే మాటలు వెలువడకూడదు. పరస్పరం ఒకరికొకరు కష్టపెట్టుకోకండి. ఎప్పుడూ కోపగించుకోకండి. చూడండి, సంసారంలో ఉండి, గృహస్థ వ్యవహారంలో ఉంటూ, సెంటర్లలో ఉంటూ ఈ కొన్ని నియమాలు, ఈ కొన్ని గుణాలు పాటిస్తే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం కదా. అందుకే బాబా అంటున్నారు, ఇది అసురీ మనుష్యుల పని. మనస్సులో కూడా ఎవరికైనా దుఃఖం ఇవ్వాలనే ఆలోచన కూడా రాకూడదు. నిందాస్తుతి మానవమానాలు అన్నింటినీ సహించాలి. ఎవరు సహించగలరు? ఆత్మాభిమాని పిల్లలే సహించగలరు. అంతర్ముఖిగా ఉండేవారు, ఏకాంతంలో కూర్చొని తపస్సు చేసేవాళ్ళే అన్నీ సహించగలుగుతారు. అంత ఈజీగా దేహభ్రాంతి పోదు కదా. ఎవరైనా ఏమైనా అంటే శాంతిగా ఉండాలి. ఒక చేత్తో చప్పట్లు కొట్టబడవు కదా, 2 చేతులతో కలిస్తేనే చప్పట్లు కొడతాయి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. పాట: మీరు ప్రేమ సాగరులు, మీ ఒక్క చుక్క ప్రేమకు మేము దప్పిక కొని ఉన్నాము అనేది భక్తి మార్గం యొక్క పాట. ఇప్పుడు బాబా బిడ్డ అయినాక మనం కూడా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయిపోయినాం. ఓం శాంతి. బాబా ఓం శాంతి. జ్ఞానము మరియు అజ్ఞానం. పిల్లలైన మీలో ఇప్పుడు జ్ఞానం ఉంది. భక్తులు ఎవరిని మహిమ చేస్తారు? ఇక్కడ కూర్చున్న పిల్లలైన మీరు ఎవరి మహిమని వింటున్నారు? ఈ రెండింటికి మధ్య రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. వాళ్ళు కేవలం నామమాత్రంగా మహిమను గాయనం చేస్తారు. నిజానికి వారికి అంత ప్రేమ ఉండదు, యథార్థంగా తెలియదు కాబట్టి. ఎందుకంటే అతడి పరిచయం వారికి లేదు, భగవంతుని పరిచయం. నేను ప్రేమ సాగరుణ్ణి, పిల్లలైన మిమ్మల్ని ప్రేమ సాగర్లుగా తయారు చేస్తున్నానని మీకు బాబా తన పరిచయాన్ని ఇచ్చారు.
ప్రేమ సాగరుడైన బాబా అంటే అందరికీ ఎంతో ప్రేమ కలుగుతుంది. అక్కడ కూడా అందరూ ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అది మీరు ఇక్కడ నేర్చుకుంటారు. సత్యుగంలో అందరూ ఒకరికొకరు ప్రేమతో ఉంటారు. ఎవరిపైన విరోధం ఉండకూడదు. విరోధాన్ని బాబా ఉప్పు నీళ్ళు అని అంటారు. లోపల ఎవరిపైన ద్వేషం ఉండకూడదు. ద్వేషించేవారు కలియుగ నరకవాసీలు. మనమందరం సోదరి సోదరులమని మీకు తెలుసు. శాంతిధామంలో ఉన్నప్పుడు అందరూ సోదరులే. ఇక్కడ కర్మక్షేత్రంలో పాత్రను అభినయించేటప్పుడు సోదరి సోదరులం. శరీరంలోకి వస్తాం కాబట్టి సోదరి సోదరులం. ప్రతి ఒక్కదానికి నియమం ఉంటుంది. సోదరి సోదరులకు నియమం ఉంటుంది, సోదరులకు నియమం ఉంటుంది. పరస్పరం మనం ఈశ్వరీయ సంతానం. అతడు జ్ఞానసాగర్లు, ప్రేమ సాగర్లు అనేది ఈశ్వరుని మహిమ. బాబా అందరికీ సుఖాన్ని ఇస్తారు. బాబా ఏ విధంగా భవిష్య 21 జన్మల కోసం సుఖాన్ని ఇస్తారో అలాగే మేము కూడా ఆ కార్యాన్ని చేస్తున్నామా అని మీరందరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. బాబాకు సహాయకులుగా అవ్వకపోతే, ప్రేమించకపోతే, ఒకరిపైన ఒకరికి ప్రేమ లేకపోతే, పరస్పరం విపరీత బుద్ధి కలవారిగా ఉన్నట్లయితే వారు వినాశం పొందుతారు. విపరీత బుద్ధి కలవారిగా అవడం అసురుల పని. స్వయాన్ని ఈశ్వరీయ సంతానంగా పిలిపించుకొని మళ్ళీ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చేవారిని అసురులు అంటారు. పిల్లలైన మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీరు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు. దుఃఖాన్ని ఇవ్వాలన్న ఆలోచన కూడా మీకు రాకూడదు. అది అసురీ సాంప్రదాయమే కానీ ఈశ్వరీయ సాంప్రదాయం కాదు. ఎందుకంటే వారు దేహాభిమానులుగా ఉంటారు. వారెప్పుడూ స్మృతి యాత్రలో ఉండలేరు. దుఃఖం ఇచ్చేవాళ్ళు స్మృతి యాత్రలో ఎలా ఉంటారు? అదే దుఃఖం ఇచ్చిన వాళ్ళు పాపం గుర్తు చేసుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారంటే అప్పుడు మనకి కూడా అసలు యోగం కుదరదు. ఒకవేళ అట్లా పొరపాటున దుఃఖం ఇచ్చినాము సారీ అని చెప్పి దాన్ని క్లియర్ చేసుకుంటే అప్పుడు మన యోగం కూడా కుదురుతుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, ఒకరికొకరు దుఃఖం ఇచ్చేవారిని అసురులు అంటారు. దుఃఖాన్ని ఇవ్వాలన్న ఆలోచన కూడా మీకు రాకూడదు. అది అసురీ సాంప్రదాయం, ఈశ్వరీయ సాంప్రదాయం కాదు. ఎందుకంటే వారు దేహాభిమానులుగా ఉంటారు. దేహాభిమానంలో ఉంటేనే దుఃఖం ఇస్తారు. వారెప్పుడూ స్మృతి యాత్రలో ఉండలేరు. ఇతరులను డిస్టర్బ్ చేసి స్వయం స్మృతి యాత్రలో ఎప్పటికీ ఉండలేరు. స్మృతి యాత్ర లేకుండా కళ్యాణం ఎప్పుడూ జరగదు. వారసత్వాన్ని ఇచ్చే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. అప్పుడే వికర్మలు వినాశం అవుతాయి. అర్ధకల్పం మీరు ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. పరస్పరం దెబ్బలాడుకుంటూ కష్టపెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారు అసురీ సాంప్రదాయంలో లెక్కించబడతారు. మీరు పురుషార్థిలే అయినా ఎప్పటి వరకు ఇలానే దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. కావున ఇప్పుడు మీరు మీ చార్టుని రాయండి అని బాబా అంటున్నారు. చార్టు వ్రాయడం ద్వారా నా రిజిస్టర్ బాగుపడుతోందా లేదా అదే అసురీ నడవడిక కొనసాగుతోందా అనేది తెలుస్తుంది. చార్ట్ రాస్తే ఇంతేనా యోగం చేస్తూ ఉండేది అనేది తెలుస్తుంది. తర్వాత దుఃఖం ఇచ్చినానా ఈరోజు మనసావాచ కర్మణ అనేది కూడా తెలుస్తుంది. పదే అదే విషయం నేను రాస్తున్నాను అంటే నాకే సిగ్గవుతుంది. నాలో నాకే మార్పు రావడం జరుగుతుంది. అందుకయ్యే బాబా చార్ట్ రాయండి అని చెప్తారు. చార్ట్ రాస్తాం మనం, కొన్నాళ్ళు రాస్తాం, కొన్నాళ్ళు ఆపేస్తాం, మళ్ళీ షురూ చేయాలి. చార్టు వ్రాయడం ద్వారా నా రిజిస్టర్ బాగుపడుతోందా లేక అదే అసురీ నడవడిక కొనసాగుతోందా అని తెలుస్తుంది. ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి అని బాబా ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటారు. నిందాస్తుతి, మానవమానాలు, శీతోష్ణాలు అన్నింటినీ సహించాలి. ఎవరైనా ఏదైనా అంటే శాంతిగా ఉండాలి. శాంతిగా ఉండి మళ్ళా తర్వాత సమయం చూసి వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పుడప్పుడే మనం చెప్పినాము, అప్పుడప్పుడే బేజారైనాము అంటే అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ ద్వారా ఏమవుతుంది? కర్మ లెక్కాచారము ఎక్కువైతుంది, తగ్గదు. కర్మ సంబంధం కాదు, కర్మ బంధనం ఏర్పడుతుంది. అంతేకాని వారిని ఇంకొక 2 మాటలు అనడం కాదు. ఎవరికైనా దుఃఖం ఇచ్చినట్లయితే వారికి తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు
బాబా అంటున్నారు, మనము పిల్లల్ని అనడానికి వీల్లేదు, ఇతరులను అనడానికి వీల్లేదు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. ఏదైనా విషయం జరిగితే తండ్రి వద్దకు రావాలి. గవర్నమెంట్లో కూడా ఇటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, అంతే కదా. తెలిసినా కూడా ఇది తప్పని, వీళ్ళు మోసం చేసినారు, వీళ్ళు లంచం తీసుకున్నారు అని తెలిసినా కూడా వాళ్ళు ఏమి చేయడానికి వీల్లేదు, చట్టానికి చెప్పాల్సిందే. అప్పుడే చట్టం తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే డైరెక్ట్గా చెప్పకుండా చట్టం తీసుకునే దాని కారణంగా చట్టంలో ఉండే వాళ్ళకు ఎవరైతే పోలీసు కానీ ఇంకెవరైనా లాయర్స్ కానీ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అసలు తప్పే లేదన్నట్లుగా చేసేస్తున్నారు. కానీ ఇక్కడ చేయొచ్చు, భగవంతుని దగ్గర అలా కుదరదు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. ఏదైనా విషయం జరిగితే తండ్రి వద్దకు రావాలి. గవర్నమెంట్లో కూడా ఇటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరు ఇతరులను కొట్టడానికి వీల్లేదు, ఫిర్యాదు చేయొచ్చు. చట్టాన్ని ఉపయోగించడం గవర్నమెంట్ పని. అలాగే మీరు కూడా గవర్నమెంట్ వద్దకు రండి, శివబాబా వద్దకు రండి. మీరు కూడా పరస్పరం కొట్లాడుకోవద్దండి, ఒకరినొకరు కొట్టుకోకండి. బాబా దగ్గరికి రండి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇది ఇట్లా జరుగుతూ ఉంది అని ఫిర్యాదు చేయొచ్చు. చట్టాన్ని ఉపయోగించడం గవర్నమెంట్ పని. అలాగే మీరు కూడా గవర్నమెంట్ వద్దకు రండి, బాబా గవర్నమెంట్ వద్దకు. అంతేకాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. ఇది మీ సొంత ఇల్లు కావున రోజు కచేరీ జరపండి అని బాబా అంటారు. శివబాబా ఆజ్ఞనిస్తున్నారని కూడా భావించరు. ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని భావించమని బాబా చెప్తారు. బ్రహ్మ వినిపిస్తున్నారని భావించకండి. ఎల్లప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారని భావిస్తే వారి స్మృతే ఉంటుంది, బాబా స్మృతే ఉంటుంది. శివబాబా మీకు జ్ఞానాన్ని వినిపించేందుకు ఈ రథాన్ని తీసుకున్నారు. సత్వప్రధానులుగా అయ్యేందుకు బాబా దారిని చూపిస్తున్నారు. బాబా గుప్తంగా ఉన్నారు, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. శరీరం ఉంది కాబట్టి మనం ప్రత్యక్షంగా ఉన్నాం. ఏ ఆజ్ఞ వెలువడినా దాన్ని శివబాబా ఇచ్చిన ఆజ్ఞగానే భావించండి. తద్వారా మీరు సురక్షితంగా ఉంటారు. మీరు బాబా బాబా అని శివుణ్ణి అంటున్నారు. వారసత్వము కూడా వారి నుండే లభిస్తుంది. మరి వారితో ఎంత గౌరవంతో మర్యాదతో నడుచుకోవాలి. బాబా మేము లక్ష్మీనారాయణలుగా అవుతాము అని మీరంటారు. 2వ నంబర్లేకి 3వ నంబర్లేకి రావాలనుకుంటారు. సూర్యవంశీలుగా కాకపోతే కనీసం చంద్రవంశీలుగా అయినా అవ్వాలి, అంతేకాని దాసదాసీలుగా అవ్వాలని ఎప్పుడూ కోరుకోకూడదు. ప్రజలుగా అవ్వడం మంచిది కాదు. ఇక్కడ మీరు దైవీ గుణాలనే ధారణ చెయ్యాలి. మీలో అసురీ నడవడిక ఉండకూడదు. నిశ్చయం లేకపోతే వీరిలో శివబాబా వస్తారని నాకు అనిపించడం లేదు అంటారు. అంటే అనుభవం కాదు, నిశ్చయం లేకపోతే. అందుకే బాబా ఒక సంవత్సరం నియమ మర్యాదలలో ఉండేవాళ్ళు, రోజు సత్సంగం క్లాస్కి వచ్చేవాళ్ళు, బాబా యొక్క నియమ మర్యాదలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్య వ్రత పాలన, మరియు ఎక్కడ అశుద్ధ భోజనం మాంసాహారం తినకుండా, ఉల్లిగడ్డ తెల్లగడ్డ తినకుండా, లెట్రిన్ పోతే స్నానం చేస్తూ, ఈ విధంగా ఎవరైతే నియమ మర్యాదల్లో ఉంటారో హోటల్స్లో తినకుండా బాబాకి భోజనం తయారు చేసి భోగ్ పెట్టి తినేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళనే సంవత్సరం పాటు నియమ మర్యాదల్లో ఉండే వాళ్ళనే మధుబనానికి తీసుకుపోవడం జరుగుతుంది. కానీ ఈ కాలంలో ఎవరినంటే వాళ్ళని తీసుకుపోతారు, మనం తీసుకుపోలేదంటే వేరే వాళ్ళు తీసుకుపోతారు. ఈ కాలంలో క్వాలిటీ లేదు, క్వాంటిటీ ఎక్కువైపోయింది. మేము ఇంతమందిని పిలుచుకొచ్చినాం, అంతమందిని పిలుచుకొచ్చినాం అనేదే ఉంది. కానీ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళు ఎంత బాబాకు సమీపంగా అయినారు, వాళ్ళు ఎంత నియమ మర్యాదల్లో ఉన్నారు, వాళ్ళ స్థితి ఎలా ఉంది అనేది ఏది లేదు. అందుకయ్యే బాబా చెప్తున్నారు, నిశ్చయం ఉంటేనే బాబా దగ్గరికి తీసుకెళ్ళాలి. నిశ్చయం ఉంటే నష ఉంటుంది. అదే బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, నిశ్చయం లేకపోతే వీరిలో శివబాబా వస్తారని నాకు అనిపించడం లేదు అంటారు. మా సమ్ముఖంలోనే ఓం శాంతి భవన్లో బాబ్దాదాలో శివబాబా బ్రహ్మబాబా బాబ్దాదా ప్రవేశం చేసినప్పుడు గుల్జార్ దాదీలో ఎదురుగా వచ్చి వరదానం ఇస్తున్నారు. బాబా ఎదురుగా వెళ్తున్నాము, ఇట్లా బాబా ఎదురుగా గుల్జార్ దాది బ్రుకుటి స్థానంలో చూసి బాబాని అనుభవం చేయకుండా అక్కడ వేసిన లైట్ని చూస్తూ ఉంటారు. అంటే ఎంత మాత్రం జ్ఞాపకం ఉంది, ఎంత మాత్రం జ్ఞానం ఉంది, బాబా వస్తున్నారు, ఎవరిలో వచ్చినారు అనేది కూడా తెలియని వాళ్ళు కూడా మధుబనానికి వస్తారు.
అందుకే బాబా అంటున్నారు, మాయ భూతం ప్రవేశించడంతో ఒకరితో ఒకరు ఇలా అంటారు. అసురీ స్వభావం కలవారు పరస్పరం కలిస్తే ఇలా మాట్లాడుకుంటారు. వారి నోటి నుండి అసురీ విషయాలే వెలువడతాయి. ఆత్మలైన మీరు రూపము మరియు సుగంధము కలిగిన పుష్పాలుగా అవుతారు. కావున మీ నోటి నుంచి రత్నాలే వెలువడాలి, కానీ రాళ్ళు వస్తున్నట్లయితే ఏమంటున్నారు బాబా, ఇంకా అసురీ బుద్ధి ఉన్నట్లే. పిల్లలు పాటని విన్నారు కదా, బాబా మీరు ప్రేమ సాగరులు, సుఖ సాగరులు అని పిల్లలు అంటారు. ఈ మహిమ శివబాబాదే. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఈ విషయంలో మంచి మంచి పిల్లలు కూడా ఫెయిల్ అయిపోతారు. ఆత్మాభిమానులుగా ఉండలేరు. ఆత్మాభిమానులుగా అయితేనే అంత ఉన్నత పదవిని పొందగలరు. కొంతమంది పిల్లలు అనవసరమైన విషయాలలో తమ సమయాన్ని ఎంతగానో వ్యర్థం చేస్తూ ఉంటారు. అండర్లైన్ విషయం, జీవితంలో ఇది ముఖ్యమైన విషయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎప్పుడు సమయం దొరికినా ఏదో ఒక సేవలోనో, జ్ఞానంలోనో, యోగంలోనో ఏదో ఒక దాంట్లో బిజీగా ఉండాలి. బాబా అదే చెప్తున్నారు. ఆత్మాభిమానులుగా అయితేనే అంత ఉన్నత పదవిని పొందగలరు. కొంతమంది పిల్లలు అనవసరమైన విషయాలలో తమ సమయాన్ని ఎంతగానో వ్యర్థం చేసుకుంటారు. నేను చేసుకుంటా లేదు కదా అని ట్రై చేయాలి. ఈ మొబైల్లో అనేక అనవసరమైన విషయాలను చూసే దాంట్లో అవసరమే లేదు, అవన్నీ కనపడతా ఉంటాయి. చూస్తా టైం అంతా ఎంత పోతుందో కూడా తెలియకోకుండా అయిపోతుంది. అందుకోసమే బాబా అటెన్షన్ ఇస్తున్నారు. జ్ఞానం విషయం ఏది వారి ధ్యానం లేకే రాదు. ఇంట్లో ఉన్న గంగకు విలువ ఉండదు అనే గాయనం కూడా ఉంది. ఇంట్లో ఉన్న వస్తువుకు అంత గౌరవమునివ్వరు. కృష్ణుని చిత్రం ఇంట్లో ఉన్నా కూడా మరి శ్రీనాథ ద్వారం మొదలైన తీర్థక్షేత్రాలకు వెళ్ళి అంతంత దూరం వెళ్తారు. అది కూడా రాతి విగ్రహమే కదా. పర్వతాల నుండి రాళ్ళు నీళ్ళలో పడతాయి. అవి ప్రవాహంలో దొర్లుతూ అరిగి లింగాలుగా మారుతాయి. అందులోని కొన్ని రాళ్లలో బంగారం కూడా అంటుకొని ఉంటుంది. కైలాస పర్వతమును బంగారు పర్వతం అని అంటారు. బంగారము పర్వతాల నుండే వస్తుంది కదా. కావున బంగారం అంటుకొని ఉన్న రాళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అవి ప్రవాహంలో గుండ్రంగా మారిపోతాయి. వాటిని అమ్ముతారు. విశేషంగా పాలరాతితో కూడా విగ్రహాలను తయారు చేస్తారు. బాబా అంటారు, మీరు ఇలా వ్యర్థంగా బయట ఎందుకు భ్రమిస్తున్నారు అని భక్తి మార్గం వారిని ప్రశ్నిస్తే వారు గొడవ పడతారు. డైరెక్ట్గా చెప్పకూడదు ఎవరికి. పిల్లలైన మీరు ఎంతో ధనాన్ని వ్యర్థం చేశారని బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. డ్రామాలో ఈ పాత్ర ఉంది కాబట్టి మీరు ఎదురు దెబ్బ తినాల్సి వస్తుంది. ఇది భక్తి మరియు జ్ఞానం యొక్క ఆట. ఇప్పుడు పిల్లలైన మీకు అన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. జ్ఞానం సుఖాన్ని ఇచ్చే మార్గం. జ్ఞానం ద్వారా సత్యుగి రాజ్యం లభిస్తుంది. ఈ సమయంలో రాజు, రాణి, ప్రజలు అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థుడైనాడు అని అంటారు. ఈ విషయాలకు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మేము స్వర్గవాసీలుగా అయ్యేందుకు స్వర్గాన్ని స్థాపించే తండ్రి వద్ద కూర్చున్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. ఇక్కడ మీకు జ్ఞాన బిందువులు లభిస్తాయి. జ్ఞానం కొద్దిగా విన్నా స్వర్గంలోకి వచ్చేస్తారు. మిగిలినది పురుషార్థం పైన ఆధారపడి ఉంటుంది. ఒక చెంబు గంగాజలం నోట్లో వేసుకుంటే కూడా స్వర్గంలోకి వెళ్ళిపోతారు అనుకుంటారు. పతితుల నుండి పావన్లుగా అయిపోతారు అని భావిస్తారు. గంగాజలాన్ని ఒక చెంబులో నింపుకొని వెళ్తారు. రోజు ఒక్కొక్క బిందువుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తారు. దాన్ని గంగా స్నానంగా భావిస్తారు. గంగాజలాన్ని నింపుకొని విదేశాలకు కూడా తీసుకెళ్తారు. ఇదంతా భక్తి. నీళ్ళల్లో ఏముంది? జ్ఞానంలో ఉంది కానీ, బుద్ధిలో ఉంది కానీ, మార్పులో ఉంది కానీ నీళ్ళల్లో ఏముంది? పిల్లలు, మాయ చాలా శక్తివంతంగా దెబ్బతీస్తుంది, వికర్మలు చేయిస్తుంది. కావున కచేరీ జరపండి. రాత్రిపూట మీకు మీరే మీ పైన కచేరీ చేసుకోండి. మీ కచేరీ మీరే జరుపుకోవడం మంచిది. మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. వేరే వాళ్ళు చెప్తే వినం కదా, మనమే చేసుకోవాలి. కావున మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. తమోప్రధానం నుండి సతోప్రధానులుగా అవ్వాలి. ఈ విధంగా చెయ్యండి, దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా తమ శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఎవరు చేస్తే వారే పొందుతారు. ఆనందంతో మీ ఒళ్ళు పులకరించిపోవాలి. బేహద్దు తండ్రి లభించారు. వారి సేవలో సహాయకులుగా కావాలి. అందులకు చేతికర్రగా కావాలి. మీరెంత ఎక్కువగా అలా అవుతారో అంతగా మీ కళ్యాణమే జరుగుతుంది.
బాబాను గడియ గడియ స్మృతి చేయాలి. నిష్టలో ఒకే చోట కూర్చోవలసిన అవసరమేమీ లేదు. నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతిలో ఉండాలి. మీరు రైల్లో కూడా సేవ చేయొచ్చు. చూడండి, బాబా నిన్నటి రోజున కూడా అదే చెప్పి, రైల్లో ఒక డబ్బా నుంచి ఇంకొక డబ్బా మెట్ల చిత్రం తీసుకుపోండి, లక్ష్మీనారాయణ చిత్రం తీసుకుపోండి, ట్రాన్స్లేట్లు తయారు చేయండి, శాంతియాత్రలో ట్రాన్స్లేట్లు ఊరేగించండి. ఎన్ని జ్ఞానం చెప్పి ఫ్రీ ఉన్నారంటే మందిరాల్లోకి పోయి సేవ చేయండి, ఏకాంతంలో కూర్చొని తపస్సు చేయండి, అంతర్ముఖిగా కండి, సైలెన్స్గా కూర్చోండి. ఎన్ని విషయాలు చెప్పారు బాబా నిన్న. అదేవిధంగా బాబా ఇవాళ కూడా అంటున్నారు, చాలా శ్రద్ధతో చేయాల్సిన పని ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారంతే. మీరు రైల్లో కూడా సేవ చేయొచ్చు. ఉన్నతోన్నతమైన వారెవరో మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. బాబానే స్మృతి చేయాలి. బాబా నుండే వారసత్వం లభిస్తుంది. ఆత్మకు తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఎవరైనా దాన పుణ్యాలు చేస్తే రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. అది అల్పకాలం కోసమే, సదా రాజులుగా అయితే అవ్వలేరు కదా. కానీ ఇక్కడ 21 జన్మల వరకు గ్యారెంటీ ఉందని బాబా చెప్తున్నారు. 21 జన్మలకు గ్యారెంటీ ఉండేదానిపైన ఎంత శ్రద్ధ ఉండాలి. బేహద్దు తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకొచ్చామని అక్కడ ఎవరికీ తెలియదు. సత్యుగంలోకి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానం మీకు ఈ సమయంలోనే లభిస్తుంది. మరి ఎంత బాగా పురుషార్థం చేయాలి. పురుషార్థం చేయకపోతే తమ కాలుపైన తామే గొడ్డలేసుకున్నట్లు బాబా ఈరోజు అంటున్నారు, తమ కాలుని తామే నరుక్కున్నట్లు. చాటు వ్రాస్తున్నట్లయితే భయం ఉంటుంది. కొందరు రాస్తారు, బాబా చూస్తే ఏమంటారు అని అనుకుంటారు. వ్యవహారంలో నడవడికల్లో చాలా తేడా ఉంటుంది. కావున తప్పులు చెయ్యకండి, లేకపోతే చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. మీ పురుషార్థం అంతా చివరిలో మీకు తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. అప్పుడేం చేసేది? అప్పుడు బాగా ఏడవాల్సి వస్తుంది. కల్పకల్పము నేను ఇదే వారసత్వాన్ని పొందుతానా, నేను వెళ్ళి దాసదాసి పదవినే పొందుతానా అని బాధపడతారు. అప్పుడు బాధపడితే ఏమొచ్చా? పరీక్ష హాల్లోకి పోయేటప్పుడు బాధపడితే. ఇంతకుముందు పిల్లలు ధ్యానంలోకి ఫలానా దాసీగా అవుతుంది, వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళి ఫలానా వాళ్ళు దాసీగా అవుతారని, ఫలానా వాళ్ళు ఇలా అవుతారని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత బాబా ఇవన్నీ ఆప్ చేసేసారు, స్టాప్ చేయించారు. మళ్ళీ చివరిలో పిల్లలైన మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. సాక్షాత్కారం అవ్వకుండా శిక్ష ఎలా లభిస్తుంది? అప్పుడు కూడా అడుగుతాను కదా, ఎందుకు బాబా నేను ఇంత పురుషార్థం చేసినా, ఇన్నేళ్ళు జ్ఞానంలో ఉన్నా, నాకెందుకు శిక్ష అని. అందుకే బాబా అన్ని చూపిస్తారు. అలా లభించే అవకాశమే లేదు. సాక్షాత్కారం లేకుండా శిక్షించరు. పిల్లలకు ఎన్నో ఉపాయాలను తెలియచేయడం జరుగుతుంది. పిల్లలు కామం మహాశత్రువు, దానిపైన విజయాన్ని పొందాలి. మాయను జయించి జగత్తును జయించండి. మరి ఇప్పుడు నేను స్వర్గానికి యజమానిగా అవ్వనా, లేదా మీ కారణంగా అపవిత్రంగా ఈ నరకంలోకి వెళ్ళేదా అని చాలా ప్రేమగా నమ్రతతో అర్థం చేయించండి. మీరు నన్ను నరకంలోకి ఎందుకు తోస్తున్నారు? ఇలా అర్థం చేయిస్తూ చేయిస్తూ చివరికి మీ భర్తను కూడా తీసుకొచ్చే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. తమ భర్త నా గురువు నాకు చాలా మంచి మార్గాన్ని చూపించింది అని భర్త చెప్తారు. అన్నయ్యలు వచ్చినాక బాబా వద్దకు వచ్చి చరణాలపైన పడతారు. అప్పుడప్పుడు గెలుపు, అప్పుడప్పుడు ఓటమి కూడా కలుగుతుంది. కావున పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎవరైతే సేవ చేస్తారో వారిపైనే ప్రేమ కలుగుతుంది కదా, ఇది ఇంపార్టెంట్. భగవంతుడైన తండ్రి పిల్లల వద్దకు వచ్చారు. కావున వారి శ్రీమతం పైన నడవాలి. శ్రీమతం పైన నడవకపోతే తుఫాన్ రావడంతో కింద పడిపోతారు. అటువంటి వారు కూడా ఉన్నారు. వారు ఇంకెందుకు పనికొస్తారు? ఈ చదువు సామాన్యమైనది కాదు. మిగిలిన సత్సంగాలన్నింటిలో ఉండేది చెవులకు ఇంపుగా ఉండేది మాత్రమే. దాని ద్వారా అల్పకాలిక సుఖం మాత్రమే లభిస్తుంది. ఈ తండ్రి ద్వారా 21 జన్మలకు సుఖం లభిస్తుంది. బాబా సుఖ శాంతి సాగర్లు. కావున మనకు కూడా బాబా నుండి వారసత్వం లభిస్తుంది. సేవ చేస్తేనే లభిస్తుంది కదా. కావున బ్యాడ్జ్ ఎల్లప్పుడూ పెట్టుకోవాలి. మనం ఈ విధంగా సర్వగుణ సంపన్నంగా కావాలి. నేను ఎవరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా, అసురీ నడవడికతో నడవడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. మాయ ఎటువంటి పనులు చేయిస్తుందంటే చెప్పడానికే వీల్లేదు. మంచి కుటుంబాలు వారు కూడా
మాయ ఈ వికర్మ చేయించింది అని చెప్తారు. కొందరు సత్యాన్ని వినిపిస్తారు, కొందరు సత్యాన్ని కూడా చెప్పరు, దాచిపెడతారు. దాచిపెడితే ఏమవుతుంది? దయ్యం అయిపోతుంది. మూసిపెడితే పాసిపోతుంది, దాచిపెడితే దయ్యం అయిపోతుంది. అందుకోసమే బాబా ముందు ఎప్పుడు దాచిపెట్టకూడదు. 100 రెట్లు శిక్షణ అనుభవిస్తారు. ఈ అలవాటు అలా పెరుగుతూనే పోతుంది. బాబాకు వినిపిస్తే బాబా అప్రమత్తం చేస్తారు. పాపం చేసినట్లయితే రిజిస్టర్లో రాయండి, మరియు చెప్పేయండి. అప్పుడు మీ పాపంలో సగం తొలగిపోతుంది. చెప్పకుండా దాచితే ఆ తప్పుని చేస్తూనే ఉంటారు, శాపం లభిస్తుంది. చెప్పకపోవడం వల్ల 1కి 100 సార్లు చేస్తూనే ఉంటారు. బాబా ఎంతో చక్కటి సలహా ఇస్తారు, కానీ కొందరిపైన ఏమాత్రము ప్రభావము పడదు. వారి భాగ్యాన్ని వాళ్ళే సమాప్తం చేసుకుంటారు, చాలా చాలా నష్టపరుచుకుంటారు. మీరు ఇలా అవుతారని అంతిమంలో అందరికీ సాక్షాత్కారాలు జరుగుతాయి. అప్పుడేం చేసేకి లేదు. క్లాసులో కూడా ఒక తరగతి నుండి ఇంకొక తరగతిలోకి వెళ్ళేటప్పుడు మార్కులు తెలుస్తాయి కదా. బదిలీ అయ్యే ముందు రిజల్ట్ వెలువడుతుంది. మీరు కూడా మీ క్లాసుకి వెళ్ళినప్పుడు మీ మార్కుల గురించి తెలుస్తుంది. అప్పుడు చాలా చాలా ఏడుస్తారు, కానీ అప్పుడు ఏం చేయగలరు? అయిపోయింది రిజల్ట్ అయితే వచ్చేసింది కదా. ఇక భాగ్యంలో ఏముంటే అదే తీసుకుంటారు. బాబా పిల్లలందరినీ అప్రమత్తం చేస్తున్నారు. కర్మాతీత స్థితి ఇప్పుడే రాదు. కర్మాతీత స్థితి ఏర్పడినట్లయితే శరీరాన్ని వదలాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏదో ఒక వికర్మ ఉంది, లెక్కాచారాలు మిగిలి ఉన్నాయి. కావుననే యోగం ద్వారా లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. అప్పుడే యోగం బాగా కుదురుతుంది, ఏకాగ్రతలోకి వస్తారు. లేకపోతే యోగం పూర్తిగా లగ్నం అవ్వదు. నేను కర్మాతీత స్థితిలో ఉన్నాను అని ఇప్పుడు ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు. సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ ఎన్నో గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ఆధారం అంతా మీ స్థితి పైన ఉంది, వినాశం పైన ఉంది. మీ చదువు పూర్తి అయ్యే సమయానికి యుద్ధం మీ తలపైన నిల్చోవడం మీరు చూస్తారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారాంశం: మాయకు వశమై అసురీ నడవడికతో నడవకూడదు. మీ నడవడిక యొక్క రిజిస్టర్ని పెట్టుకోవాలి. పశ్చాత్తాపం పడేలాంటి కర్మలేవి చేయకూడదు. చాలా చాలా ప్రేమతో నమ్రతతో సేవ చేయాలి. మధురంగా అవ్వాలి. మీ నోటి నుండి అసురీ మాటలు రాకూడదు. సాంగత్యము నుండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీమతం పైన నడుస్తూ ఉండాలి. వరదానం: సంఘటిత రూపంలో ఏకరస స్థితి యొక్క అభ్యాసం ద్వారా విజయము యొక్క డంకాను మ్రోగించే ఎవరడి ఆత్మలుగా కండి. సంఘటిత రూపంలో అందరూ కలిసి ఏకరస స్థితిలోకి వచ్చేస్తే అయిపోయా, విజయం అనే డంకా మ్రోగుతుంది. వివరణ: విశ్వంలో ఎప్పుడైతే అందరి సంకల్పాలు ఒకే సంకల్పంలో ఇమిడిపోతాయో, బాబాను ప్రత్యక్షం చేయాలనే సంకల్పంలో, అప్పుడు విజయం యొక్క డంకా మ్రోగుతుంది. సంఘటిత రూపంలో ఎప్పుడైతే ఒక్క క్షణంలో అందరూ ఏకరస స్థితిలైపోతారో అప్పుడు ఎవరు రెడీ అని అంటారు. ఒక్క క్షణంలో ఐకమత్యము, ఏకరస స్థితి మరియు ఒకే సంకల్ప స్థితిలవ్వడానికి గుర్తుగానే గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికన వ్రేలుతో ఎత్తినట్లుగా చూపిస్తారు. ఆ వేలు ద్వారా కలియుగం అనే పర్వతం పైకి లేస్తుంది. కావున సంఘటిత రూపంలో ఏకరస స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చేయండి. అప్పుడే విశ్వంలో శక్తి సైన్యం యొక్క పేరు ప్రఖ్యాతమవుతుంది. స్లోగన్: శ్రేష్ఠ పురుషార్థంలో అలసట రావడం కూడా బద్ధకానికి గుర్తే. ఫలము కనిపించకపోతేనే శ్రేష్ఠ పురుషార్థంలో బద్ధకం వస్తుంది. అవ్యక్త సూచన: స్వయం కోసం, సర్వుల కోసం మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి.
మీరు మీ ఆత్మిక దృష్టి ద్వారా మీ సంకల్పాలను సిద్ధింప చేసుకోగలరు. వారిది రిద్ధి సిద్ధి అల్పకాలికమైనది, కానీ మీరు స్మృతి విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధి అవినాశి అయినది. వారు రిద్ధి సిద్ధులను ఉపయోగిస్తారు. మీరు స్మృతి విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.